నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఠాపురం నియోజకవర్గంలో నిన్నటి రోజున బాహాబాహి జరిగింది. అసలు అది ఎవరి మధ్య జరిగిందంటే టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వర్మ గారి మధ్య, అదేవిధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పెండెం దొరబాబు మధ్య బాహాబాహి జరిగింది. ఇక్కడ ఇష్యూ ఎక్కడొచ్చింది? పెండెం దొరబాబు అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం జనసేన పార్టీలోకి వచ్చిన్నాడు. ఇక్కడ మిత్రధర్మం ఖచ్చితంగా ఇరు పార్టీలు పాటించాలా, ఇది ఉన్నటువంటి మాట. ఇదే వాస్తవం కూడా. అయితే పిఠాపురంలో ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా ఏదో ఒక ఇష్యూ నడుస్తూనే ఉన్నది, ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉన్నది. ఇక్కడ తప్పులు ఎవరి అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పార్టీలకు అతీతంగా అటు జనసేన టీడీపీ అనేది ఏడా అసందర్భము, కానీ జరిగినటువంటి విషయం ఏంది ఖచ్చితంగా చూద్దాము. ఇక్కడ పెండెం దొరబాబు గారు అదేవిధంగా వర్మ గారి మధ్య బాహాబాహి జరుగుతుంది. తోపులాట, కొట్లాట, వాగ్యుద్ధాలు అన్నీ జరుగుతున్నాయి. పాడా పీడి శివరాం ప్రసాద్ను ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్మ, చిత్రంలో డీసీసీబీ చైర్మన్ రామస్వామి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే దొరబాబు. ఇక్కడ వర్మ గారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడం ఇందుకు కారణమైంది. ఇది సరే, చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి, ఆయన ఫోటో ఫ్లెక్సీలో లేదు అనేది ఈ మొత్తం గొడవకు కారణమైందంట. ఇక్కడ జనరల్గా ఈడ సందర్భం ఏంది? ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం నడుస్తుంది, కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. అయితే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటో మాత్రమే గవర్నమెంట్ ఆఫీసులో ఉండాలని చెప్పి ఇక్కడ ఎవరు కోరుకోవట్లేదు. ఆయన ఫోటోతో పాటు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా కనపడుతూనే ఉన్నది. ఇందుకు ప్రతి కూటమి కార్యకర్తలు అటు టీడీపీనా, జనసేన, బీజేపీలో ప్రతి ఒక్కరు కూడా సంతోషం వ్యక్తం చేస్తూనే ఉంటారు. అదొక తృప్తినిస్తూ ఉంటుంది, తృప్తినిచ్చేటువంటి అంశం కూడా. అయితే ఇది కూడా ప్రభుత్వ కార్యక్రమము. ఇక్కడ జనసేన వాళ్ళు మాత్రమే సపరేట్గా ఆ కార్యక్రమం జరుపుకోవట్లేదు అనే మాట వాస్తవం. అసలు ఆ కార్యక్రమం ఏంది? మంగళవారం పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పాడా కార్యాలయంలో పిఎం అజయ్ కార్యక్రమం నిర్వహించారు. పిఎం అజయ్ అనేటువంటి కార్యక్రమం అనేది నిర్వహించారు. పాడా పీడి శివరాం ప్రసాద్ కూటమి నేతలను ఆహ్వానించడంతో జనసేన నుంచి డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ గారు హాజరైనారు. ఇక్కడ వర్మ గారిని పిలుచుకుంటా ఉంటే సరిపోయింది ఒక మాట. ఒకవేళ ఆయన పిలుచుకున్నా కూడా, టీడీపీ వ్యక్తిని పిలుచుకున్నా కూడా బై డిఫాల్ట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఏ గవర్నమెంట్ కార్యక్రమంలో అయినా సరే అక్కడ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ మాట స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారిని అడిగినా కూడా ఆయన కూడా అదే మాట అంటాడు. కానీ ఇక్కడ ఏడ గ్యాప్ వస్తుంది, ఏడ తేడాలు వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారు సదుద్దేశంతో ఖచ్చితంగా నెక్స్ట్ 15 సంవత్సరాలు ఈ యొక్క కూటమి పార్టీలు కలిసే ఉండాలా. కొంతమంది ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు మన పార్టీలోకి వచ్చి ఇక్కడ కుయుతులు పొందుతూ ఉంటారు, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు ఇస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండాలా, ఇటువంటి ఆలోచనల పట్ల అప్రమత్తంగా ఉండాలా. ఎవరైతే జనసేనలో మొదటి నుంచి ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనేక మార్లు చెప్పారు. ఇది కాక ఇంకొంతమంది జనసేనకి టీడీపీకి మధ్య పొరపచ్చాలు తీసుకురావాలని చెప్పి, మేముగనా అనుకుంటే టీడీపీ వచ్చిండేదా, మేముగనా అనుకుంటే టీడీపీ వచ్చేదా అని చెప్పి కావాలనే కవ్వింపు మాటలకి తావునిస్తున్నారు కొద్ది మంది జనసేన వాళ్ళు. అయితే టీడీపీ వాళ్ళు అటువంటి లైన్ కన్నా దాటితే వాళ్ళు ఖచ్చితంగా పార్టీని సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది. ఎంతమందికైనా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఒకవేళ మీరు ఆ మాదిరి అనొద్దు, కూటమి పార్టీలో పొరపచ్చాలు తీసుకురాకండి, ఏది ఏమైనా కూడా నేను చెప్పిన మాటే ఫైనల్ అని చెప్పి అనేక మార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా వైసీపీ వాళ్ళ ట్రాప్లో పడి ఈ మధ్య కొంతమంది కావాలని వైసీపీ వాళ్ళతో లాలూచి పడి ఈ పార్టీల మధ్య గ్యాప్ తీసుకురావడానికి అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి యొక్క మైండ్ సెట్ ఏంది, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు ఏంది, పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయాలు, ఆశయాలు ఏంది అని తెలియనటువంటి కొంతమంది వ్యక్తులు కావాలని ఇటువంటి కార్యక్రమాలకి పూనుకుంటున్నారు, ఇటువంటి గొడవలు చేసేదానికి ఆలోచన చేస్తున్నారని చెప్పి స్పష్టంగా మనకైతే ఈ కార్యక్రమం ద్వారానే అర్థమవుతుంది. అది జరుగుతుంది గవర్నమెంట్ కార్యక్రమం. గవర్నమెంట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడం ఏంది అసలు? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానం ఉంటే, ఒకవేళ జనసేన పార్టీకి సంబంధించి ఏదైనా కార్యక్రమం అయితే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఫోటో మాత్రమే వేసినా కూడా తృప్తిగానే ఉంటుంది, చాలా బాగుంటుంది ఇక్కడ. అది పార్టీ కార్యక్రమం కాకపోయా ప్రభుత్వ కార్యక్రమం అనేది ఎక్కడ కనీసం విచక్షణ మిస్ అయిపోతున్నారు, విచక్షణ కోల్పోతున్నారు. దీని అంతటికి కారణం ఏంటంటే వెనకాల బ్యాక్ ఎండ్లో వైసీపీ నడిపించేటువంటి కుయుక్తులు కుట్రలకి డిఫాల్ట్గా బలవుతున్నారు అతి కొద్ది మంది జనసేన ముసుగులో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల మూలాన అని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో ఒకటే ఉండడంపై తెదేపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తెదేపా జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే వర్మ బయటకు వచ్చి అధికారిక కార్యక్రమంలో సీఎం ఫోటో ఎందుకు వేయలేదని పీడీని ప్రశ్నించారు. అక్కడే ఉన్న డీసీసీబీ చైర్మన్ రామస్వామి వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరి ఫోటోలు ఉన్నాయని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు కలగజేసుకుని అధికారులు ప్రోటోకాల్ ప్రకారమే కార్యక్రమం చేపట్టారని, స్థానిక ఎమ్మెల్యే ఫ్లెక్సీలు ఎక్కడ పెడతారో తెలియదా అంటూ ఎదురు తిరిగారు. ఇక్కడ చూడండి, స్థానిక ఎమ్మెల్యే ఫోటోలే కాదు, ఏ ప్రభుత్వ కార్యక్రమం చేసినా కూడా అక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఉంటాయి. ఇంకా ఒకవేళ స్పేస్ కన్నా ఉంటే, ఒకవేళ ఆలోచన ఆ పరిధి కన్నా పెరిగితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ సింబల్ ఉంటుందో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ సింబల్ కూడా ఉంటుంది. అది కూడా తెలియకుండా కేవలం ఎమ్మెల్యే ఫోటో ఉంటుందంటే ఇదే గొడవలకి ఎక్కడరా తావునిస్తారంటే ఇట్లాంటి వాళ్ళ ఆలోచనల మూలానే. పవన్ కళ్యాణ్ గారు సదుద్దేశంతో ఎంత మంచిగా వర్మ గారు ఆ రోజున ఈ పిఠాపురం నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు. వర్మ గారు ఏది ఏమైనా కూడా ఈ యొక్క కూటమి పార్టీలు కలిసి ఉన్నాయని చెప్పి మిత్రబంధంలో భాగంగా ఆయన తన యొక్క సీటు త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ గారు గెలుపులో కూడా ఆయన పాత్ర అంటూ అంతో ఇంతో ఉందని చెప్పి ఓపెన్గా స్టేజ్ పైన అనేక మార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. అది కూడా విస్మరించి కింద స్థాయి కార్యకర్తలు కావాలనే కొద్ది మంది ట్రాప్లో పడి వీళ్ళిద్దరి మధ్య కావాలనే పొరపచాలు తీసుకురావడాలు, లేదా ఇంకా ఇక్కడ వర్మ గారు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో ఆ వర్మ గారు కాస్త చంద్రబాబు నాయుడు గారి వద్దకు పోయి ఆయనతో గొడవలు పెట్టుకోవడాలు, ఇంతే కదా జరిగేది. ఇంక మానవ నైజం అది అనేది ఇది వాస్తవం. ఎక్కడ లేని అనవసరమైనటువంటి రాధాంతాలకి తావునిస్తూనే ఉన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు, పీడీ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచిగా చేసుకుంటూ ముందుకు పోతే బాగుంటుంది అనేది వాస్తవం. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ పెద్దది కాకుండా నియంత్రించారు. అనంతరం వర్మ విలేకరులతో మాట్లాడుతూ సీఎం ఫోటో లేకుండా అధికారిక కార్యక్రమాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆయన అవినీతి కప్పిపుచ్చుకోవడానికే జనసేనలోకి వచ్చారని ఆరోపించారు. ప్రోటోకాల్ వివాదంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దొరబాబు మాట్లాడుతూ తన అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. ఏదేమైనా కూడా ఇది కేవలం ఇన్ఫర్మేటివ్ వీడియో. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. దొరబాబు గారు ఎవరైతే ఉన్నారో గతంలో పవన్ కళ్యాణ్ గారు ఓటమిలో ఆయన ఓడిపోవడానికి ఆయన వంతు తన వంతు డబ్బులు పంచినాడని చెప్పి, అదేవిధంగా మద్యం సరఫరా చేశాడని చెప్పి అనేక అపవాదాలు, వివాదాలు ఆయన పైన ఉన్నాయి. ఏదేమైనా కూడా పార్టీలకు అతీతంగా జనసేన స్ట్రెంత్ అవ్వాలా. కార్యకర్తలు ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా సరే, బి గ్రేడ్ కార్యకర్తలు కావచ్చు, బి గ్రేడ్ నాయకులు కావచ్చు, ఇక్కడికి వచ్చినాక జనసేన స్ట్రెంత్ అవుతుంది అనే దాంట్లో భాగంగా ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవడం అది సదామామూలే. దాన్ని ప్రశ్నించేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు కూడా లేరు. అయితే ఇటువంటి వాళ్ళు కొంచెం ఆలోచనల్ని వాళ్ళ యొక్క పరిధిలో పెట్టుకోవాలా. పవన్ కళ్యాణ్ గారికి విరుద్ధంగా ఏ పనులు చేయకూడదని చెప్పి యావత్ కూటమి కార్యకర్తలు అయితే కోరుకుంటున్నారు. ధన్యవాదాలు.